ఒకటి మరో సంచలన అంశం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్లో ట్రాఫిక్ పెద్ద ఎత్తున గాలి మరియు నీటి కాలుష్యం ఎక్కువ పెరిగిపోతుందన్నట్టుగా కూడా ప్రధానంగా వార్తను ఇస్తూ ఉంది. ఒకసారి దీన్ని తెలుసుకుని ప్రయత్నిద్దాం. పీల్చే గాలిలో విషవాయువులే ఎక్కువ, పలు చోట్ల 170 నుండి 300 వరకు AQI. కంపు కొడుతున్న 100 చెరువులు, 90% చెరువుల్లో పడిపోయిన ఆక్సిజన్ లెవెల్స్ 2 ppm కన్నా తక్కువగా డిస్సాల్వ్డ్ ఆక్సిజన్. వాహనాలు, కన్స్ట్రక్షన్ ఫ్యాక్టరీలో పొల్యూషన్, కెమికల్స్, వేస్ట్ మేనేజ్మెంట్ లోపమే కారణం. హైదరాబాద్లో గాలి విషతుల్యం అవుతా ఉన్నాయి. ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం ఇప్పుడు కలుషితం అవుతుందనడంలో ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న వాహనాలు, కన్స్ట్రక్షన్స్ వల్ల వెలువడే దుమ్ము, పరిశ్రమల పొగతో గాలి నాణ్యత పడిపోతుండగా నీటి కాలుష్యం ఇదే తరహాలో పెరిగిపోతుంది. గ్రేటర్ పరిధిలోని 90% చెరువుల్లో ఆక్సిజన్ లెవెల్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయాయని దీనికి ఉదాహరణ. ఇక్కడ మిగతాది 5వ పేజీలో ఒకసారి తెలుసుకుందాం పూర్తి విషయాలు. ఇక్కడ చూసుకున్నట్టయితే హైదరాబాద్లో కూడా వాహనాలు ఎక్కువగా పెరిగిపోయాయి. బైక్స్ కావచ్చు, ఆటోస్ కావచ్చు, కార్లు కావచ్చు, విపరీతంగా పెరిగిపోయి వాటి నుంచి వచ్చేటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ పెద్ద ఎత్తున గాలిలో కలుషితం అయిపోయి ఆక్సిజన్ని మొత్తం సర్వనాశనం చేసేస్తుంది. అలాగే హైదరాబాద్లో పెద్ద ఎత్తున బిల్డింగ్స్, కొన్ని రకాల అపార్ట్మెంట్స్ లేపుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా బిల్డింగ్స్, కొన్ని 100 ఫ్లోర్లు కూడా బిల్డింగ్స్ లేపుతూ ఉన్నారు. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి అడవిని మొత్తాన్ని కూడా నరికి వేసి ఆ ప్రదేశాన్ని మొత్తం క్లీన్ చేసేసి అక్కడ పర్యావరణాన్ని మొత్తం నాశనం చేయడం వల్ల కూడా ఇక్కడ చెట్లు మొత్తం పర్యావరణాన్ని కోల్పోవడం వల్ల కూడా ఆక్సిజన్ లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పేసి కూడా ఇక్కడ దీనికి సంబంధించి తెలుస్తూ ఉంది. హైదరాబాద్లో అయితే పెద్ద ఎత్తున కూడా పొద్దున చూసుకోవచ్చు మంచులాగా మారుతూ ఉంది. దీనికి సంబంధించి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మరుగంతా చెరువులోకి చేరడంతో, ఫ్యాక్టరీల నుంచి కెమికల్స్ కలవడంతో ఒకప్పుడు తాగడానికి పనికొచ్చిన చెరువులు ఇప్పుడు చేపలు బతికేందుకు కూడా వీల్లేకుండా పోతా ఉన్నాయి. దీనివల్ల భూగర్భ జలాలు కూడా కలుషితమై ఆరోగ్యం దెబ్బతింటోంది. దీన్నంతా మానిటర్ చేస్తూ పొల్యూషన్ను అరికట్టాల్సిన PCB నిర్లక్ష్యం వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. రూల్స్ ప్రకారం వేస్ట్ మేనేజ్మెంట్లో చేయకపోవడం, వెహికల్ పొల్యూషన్ పరిరక్షణలో కఠినంగా అమలు చేయకపోవడం వల్ల పరిస్థితి చేయి దాటుతోంది. దీంతో శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులు చెడిపోవడం, చర్మ సమస్యలతో పాటు ఇక్కడ కలుషితం అవుతా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. చర్మ సమస్యలతో పాటు ఇతర అనారోగ్యాలతో జనాలు ఇబ్బందులు పడతా ఉన్నారు. హైదరాబాద్ కూడా ఢిల్లీలా కాలుష్యంగా మారుతూ ఉందని చెప్పేసి అది మారకముందే మేల్కోవాలని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో గత నెలలో గాలి కాలుష్యం రెడ్ ఆరెంజ్ స్థాయికి చేరుకున్నది. వివిధ ప్రాంతాల్లో గాలిలో పర్టిక్యులేట్ మ్యాటర్ PM10 PM నుండి 2.5 ధూళి కణాలు అమాంతం పెరిగిపోయాయి. సాధారణంగా గాలిలో PM2.5 కణాలు క్యూబిక్ మీటర్కు 60 మైక్రోగ్రాములు, PM10 to 100 కణాలు క్యూబిక్ మీటర్కు మైక్రోగ్రాములు ఉండాలి. అయితే నగరంలో గత నెలలో కొన్ని చోట్ల PM10 కణాలు క్యూబిక్ మీటర్కు 180 నుండి 200 మైక్రోగ్రాములు, PM2.5 సైజు కణాలు 150 మైక్రోగ్రాముల వరకు చేరాయి. పరిశ్రమల నుంచి వచ్చే పొగ, చెత్త, చెదారం తగలబెట్టడం వల్ల PM10 ధూళి కణాలు అధికంగా ఏర్పడతాయని, సిటీలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే చోట పెట్రోల్, డీజిల్ వాహనాలు పొగతో PM2.5 కణాలు ఎక్కువగా ఏర్పడతాయని చెప్తున్నారు. 300 దాటిన AQC అంటే పెద్ద ఎత్తున కూడా ఢిల్లీని తలపించే విధంగా పొల్యూషన్ కాబోతుంది అని చెప్పేసి కూడా ఢిల్లీలో ఏ విధంగానైతే అడవులు మొత్తం నరికివేసి బిల్డింగ్స్ కట్టిపడేశారు. రోడ్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్, పెద్ద ఎత్తున బండ్లో వచ్చేటువంటి కనీసం ఈ రవాణా శాఖ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, బండి యొక్క కండిషన్ కరెక్ట్గా ఉందా, బండిలు కొన్ని ఇంజన్లు పాడైపోయిన బండ్లు కూడా పెద్ద ఎత్తున ఆ రోడ్లపైన తిరుగుతూ ఉంటాయి. వాటి నుంచి వెనుక వచ్చే పొగ, ఆ ముందు నుంచి బైక్ వెళ్తూ ఉంటే వెనుకైన వెహికల్ వస్తే ఆ ముందు అసలు ఏం వెహికల్స్ వస్తాయనే రోడ్డు కూడా కనిపించిన పరిస్థితి ఉంటుంది. అటువంటి వెహికల్స్ పోలీసుల ముందు వెళ్తున్నా, రవాణా శాఖ ట్రాఫిక్ పోలీసుల ముందు వెళ్తున్నా కూడా కనీసం ఆపి అసలు ఎందుకు అంటే కనీసం దానికి సంబంధించి బైక్ యొక్క కండిషన్ని, బాడీ కండిషన్ కూడా ఎవరు అడగట్లేదు, నిర్లక్ష్యం చేస్తూ ఉంది రవాణా శాఖ కూడా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున హెచ్చరిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఢిల్లీ కాకముందే మనం కాపాడుకోవాలి అని చెప్పేసి, అంటే మరో ఢిల్లీ కాకముందే ఢిల్లీలో శ్వాస సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, దగ్గు, జలుబు ఏర్పడుతూ ఉంది, ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోతా ఉన్నాయి. మంచి ఆక్సిజన్ పీల్చుకోకుండా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవడం వల్ల ఎక్కువ రోజులు బతికే పరిస్థితి లేదు. ఢిల్లీలో ఇప్పటికే చేదాటిపోయింది, గాలి కాలుష్యం అయిపోయింది, నీరు కాలుష్యం అయిపోయింది. చెరువులు కూడా పెద్ద ఎత్తున చెరువుల్లో మనం వాడుతున్నటువంటి వ్యర్థ పదార్థాలని చెరువుల్లో పాడేయడం వల్ల కూడా ఈ విధంగా కూడా చెరువులు పాడైపోయాయి. ఒకప్పుడు చెరువులలో నీటిని మనం తాగేవాళ్ళం, పొలాల వద్దకు వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రదేశానికి వెళ్ళే క్రమంలో కూడా చెరువులో నీళ్లు బాగుంటాయని చెప్పి తాగేవాళ్ళం. ఇప్పుడు అసలు ఆ చెరువు దగ్గరికి వెళ్ళాల్సిన
అవసరం కూడా రాకుండా అయిపోతుంది. అక్కడ దగ్గరలో 1 కిలోమీటర్ దూరంలోనే చెరువు ఉంటే కిలోమీటర్ల మేర దాని యొక్క దుర్వాసన వెదజల్లుతూ ఉంది బయటికి. అక్కడ చూస్తే అసలు కనీసం చెరువుల్లో కూడా అగుపించిన పరిస్థితి. డ్రైనేజీ కావచ్చు, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలన్నీ కూడా చెరువుల్లో పడేస్తూ ఉన్నారు. ఒక మురికి కుంటలాగా మురుగు నీరు కూడా అర్థం అయిపోయా, కనీసం తాగనికి పనికిరావు కావచ్చు, కనీసం చూడడానికి కూడా పని రాకుండా చెరువులన్నీ నాశనం అయిపోయాయి. ఖచ్చితంగా మనం కూడా ఆక్సిజన్ మాస్కులు వాడే పరిస్థితి ఏర్పడే ఛాన్స్ ఉంది. అది రాకముందే, అది దాటకముందే ఖచ్చితంగా హైదరాబాద్ని కాపాడుకోవాలి. అలాగే తెలంగాణని మొత్తం పర్యావరణం పెంచి పోషించి, ఏదైతే ఒక ఇల్లు కట్టాలి అంటే మనం దానికి సంబంధించి ఆ ప్లేస్ ఉన్నటువంటి 4 చెట్లు నరికేస్తున్నాం. ఓకే, ఇల్లు కట్టాలి, ఇల్లు కూడా ఇంపార్టెంటే, కానీ ఆ ప్లేస్లో 4 చెట్లు నరికావు, ఇంకో 40 చెట్లు ఇంకో ఏరియాలో పెడితే కొంచెం నువ్వు పర్యావరణాన్ని కాపాడినవన్నీ అవుతావు. కానీ పెద్ద ఎత్తున 100లో 1000లో చెట్లు నరికేసి ఒక్క చెట్టు పెట్టడం, లేకపోతే అసలు చెట్లు పెట్టే ఆలోచన కూడా లేకుండా పర్యావరణం మొత్తాన్ని నాశనం చేస్తూ వెళ్తూ పెద్ద ఎత్తున అపార్ట్మెంట్స్ లేపుతూ వెళ్తే ఖచ్చితంగా మన జీవనానికి పెను ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా శ్వాస సంబంధించిన ఇబ్బంది కూడా వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఢిల్లీలో కాకముందే చర్యలు తీసుకోవాలి. సిటీలో గాలి కాలుష్యం పెరుగుతోంది, ప్రాంతాన్ని బట్టి గాలిలో మార్పులు ఉంటాయి. కాలుష్య నమోదు యంత్రం ఏర్పాటు చేసిన చోట నీళ్లు స్ప్రే చేయడం, ఇతర కారణాల వల్ల తక్కువ వాల్యూస్ ఉంటాయి. పొల్యూషన్ తగ్గించడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. హైదరాబాద్ కూడా ఢిల్లీలో మాదిరి కాకముందే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి.